Hi, congratulations, Volga Videos. 18 million subscribers. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇందాక మీరు మాట్లాడుతూ నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను అని అన్నారు. ఇంత అందంగా ఉన్న సూర్య శ్రీనివాస్కి లవ్ ట్రాక్స్ లేవా, లవ్ ప్రపోజల్స్ లేవా, మీరెవరిని ప్రేమించలేదా, మిమ్మల్ని ఎవరు ప్రేమించలేదా అంటే ఏం చెప్తారు? పాస్ 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 లేదు చెప్పాలి, ఒకటన్నా ఆన్సర్ చేయండి అట్లీస్ట్. నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు 4th క్లాస్లో స్టేజ్ మీద ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తున్నప్పుడు దట్ వాజ్ వెరీ ఫస్ట్ నేను ప్రభుదేవ గారు మధుగోపాల్ గారి సాంగ్ ఒకటి ఉండేది. ఏం పాట గుర్తురాట్లేదు, ప్రేమికుళ్ళ సాంగ్ అనుకుంటా, ఓ చెలియా నా ప్రేసకే సంథింగ్ ఆ సాంగ్, అటువంటిది ఏదో ఊహించుకున్నాను 4th క్లాస్లో. మీకు ఆ సినిమా గుర్తుండడం, మళ్ళీ దాన్ని ఊహించుకోవడం, ఆ తర్వాత అంతే. ఇది చాలు, మిగిలిన కదా మీరు రాసుకోండి. తర్వాత కూడా చాలా ఊహించుకున్నారు. ఆయన ఏ ఊహించుకున్నారు అన్నది మీ ఊహలకి వదిలేస్తారు. అంతే, మీరు రాసుకోండి, మీ ఇష్టం కదా రాసుకోండి. రాసుకో సాంబార్ రాసుకో అన్నట్టు అనమాట. స్కోప్ ఇస్తున్నా, పేపర్లు కూడా ఇస్తా. అయితే లైక్ ఇప్పుడున్న సినారియోలో చాలామంది రా రస్టిక్ క్యారెక్టర్స్, ఒక డిఫరెంట్ నేటివిటీ స్టోరీస్ని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. మీరు ఇప్పుడు దాకా అలాంటి ఏం చేయలేదు కదా, అంటే లైక్ రా రస్టిక్గా అంటే కమిట్మెంట్ అని ఒక సినిమా చేశాను. ఓకే, అది ఒప్పుకుని చేయడానికి కూడా రీజన్ అంటే గ్రే షేడ్ ఉంటుంది. ఓకే, నన్ను అప్పటిదాకా స్కిన్ బేస్ మీద చూస్తారు. బాగుంటాడు, మంచోడు, సాఫ్ట్వేర్, మరీ మంచోడు, చెడ్డడు, ఈ టైప్లో చూస్తుంటారు. దెర్ ఇస్ నో క్లీన్ షోతో ఉండాలి, ఈ టైప్లో చూస్తుంటారు. వెన్ ఐ గాట్ కమిట్మెంట్ అనే సినిమా వచ్చినప్పుడు అడల్ట్ కంటెంట్ ఉంది, అన్నిటినీ కూడా ధైర్యంగా ఎందుకు ఒప్పుకున్నానంటే మనం బ్రేక్ చేద్దాం, వీడి పర్ఫార్మెన్స్ కూడా ఉంది వీడికి, నా దగ్గర నుంచి అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఓకే, ఎప్పుడైనా మీరు కుదిరినప్పుడు కమిట్మెంట్ అని చిన్న చిన్న వీడియోస్ ఎక్కడ ఉంటాయి చూసినప్పుడు వీళ్ళు అండర్స్టాండ్. నాది రాయలసీమ యాక్సెంట్, అది మళ్ళీ నాది పక్కా తూర్పుగోదావరి జిల్లా, రాయలసీమ యాక్సెంట్. సో రాయలసీమ యాక్సెంట్ అది నేర్చుకుని చేశాను. ఇప్పుడు అది చేసే ప్రాసెస్లో ఒక క్యారెక్టర్ని మనం కాందాన్ని పోర్ట్రే చేయాలంటే ఒక 2-3 రోజులు ప్రిపరేషన్ ఉంటే చాలా రాను వచ్చిన కాన్ఫిడెన్స్ వచ్చింది. అది ఒకటి చేశాను, రాన్ రస్టిక్. స్టార్ట్స్ విత్ ఫైట్, చిన్న ఫైట్. జనరల్గా ఫేస్ జనాలకు అలవాటు అవ్వకముందు ఫైట్ చేస్తే బాగోదేమో అనుకుంటాం, బట్ ఆ సినిమాలు నేను చూస్తున్నప్పుడు పండింది. చూసే వాళ్ళకి ఏదో కొత్తోడు ఆ ఫీలింగ్ లేదు, అది చాలామంది చెప్పారు కూడా. సో అది చేశాను, అక్కడ ఎక్స్ప్లోర్ చేశాను. అండ్ ఇంకొకటి లైక్ ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఫీమేల్ క్యారెక్టరైజేషన్తో వచ్చి కూడా హిట్లు పడుతున్నారు మన హీరోలు. బన్నీ గారిని తీసుకోండి, ఇనీషియల్ డేస్లో హేళన చేసినా ఇప్పుడు అదే ఒక లేడీ గెటప్ తోటి గట్టి సమాధానం ఇచ్చారనే చెప్పొచ్చు. సో శ్రీనివాస్ లైక్ కెరియర్లో అలాంటి ఒక లేడీ పాత్ లాంటి గెటప్లు ఏమన్నా వస్తే విల్ యూ టేకప్ దట్, అంటే అప్పటికి క్యారెక్టర్ని బట్టి డిసైడ్ అవుతారా లేదంటే ఛాలెంజింగ్? మీరు చాలా అందంగా ఉంటారండి లేడీ గెటప్ వేస్తున్నారు. రేమోలో శివకార్తికేయ గారు చూసినా కానీ అనిపించింది భలే ఉంటుంది మనకి, ర్యాంప్ ఆడేద్దాం. నిజంగా చాలా చాలా బాగుంటుంది మీకు. ఐఎమ్ హోపింగ్ ఫర్ వస్తే బాగుండు. తంగ్లాన్ లాంటి క్యారెక్టర్ వస్తే విల్ యూ టేకప్? అలాంటి ఒక నేను చాలా ఇది మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటారేమో, నేను లుక్ బేట్ ఫిట్ ఇన్ అయిపోతానండి. లక్కీలీ అది జరుగుతుంది, అది చూసాను. ఓకే, సో ఆ కాన్ఫిడెన్స్ ఉంది, యూ పుట్ మీ ఎనీ లుక్, అది సెట్ అవుతుంది. ఓవర్ ద టైం నాకు అది చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. మీరు ఎటువంటి లుక్ ఇచ్చినా ఐ జస్ట్ జంప్ ఇన్ టు దట్ అండ్ చేయగలరు అంటారు, ఎక్స్ప్లోర్ చేయగలని మంచి ఫీలింగ్ ఉంది. మీకు ఎన్ని లాంగ్వేజ్లు వచ్చండి? నాకు తమిళ్, హిందీ అంటుంటాను, బాగానే వచ్చి కమ్యూనికేట్ చేయగలను, మేనేజ్ చేయగలను, అర్థమైపోద్ది. ఐ కెన్ కమ్యూనికేట్. తమిళ్ మాట్లాడగలను, హిందీ మాట్లాడగలను, ఇంగ్లీష్ అండ్ తెలుగు, అంతే 4. హమ్నే క్వశ్చన్ కియా అలా కాదు, బాగానే మాట్లాడతారు అనమాట. సూపర్ అండి, నైస్. అర్థమవుద్ది, బాగానే మాట్లాడతా. హిందీలో మర్చిపోయి హిట్ 3కి హిందీ ఆడిషన్ చూపించాను, నా ఫోన్లో ఉన్న హిందీ ఆడిషన్ చూపించాను. ఆయన అడుగుంటే దొరికిపోయేవాడిని, ఏమన్నా హిందీలో ఆడిషన్ ఏమన్నా సీన్ ఇచ్చి ఉంటే దొరికిపోయేవాడిని. అప్పుడెప్పుడు హిమేష్ రష్మియా సినిమాకి దానికి హిందీకి ఆడిషన్ అడిగితే ఇంట్లో కాబట్టి సెల్ఫ్ టైప్ కాబట్టి ఎక్కువసేపు ప్రిపేర్ ఇచ్చాను. అందులో చాలా బాగా చేశాను, ఎమోషనల్గా ఉంటుంది. లక్కీలీ ఆయనకి ఏదైనా ఫోన్లో ఉంది అని, నీ దగ్గర ఉంటాయి కదా సూర్య ఏదో హిందీ ఆడిషన్స్ ఇచ్చినవంటే, లక్కీలీ ఒకటి నేను సేవ్ చేసి పెట్టుకున్నాను, అది చూపించా. అది చూపించి ఇది నేను సక్సెస్ మీట్లో కూడా చెప్పినట్టున్నాను మీరు. ఓకే, సరే ప్రీ రిలీజ్ చెప్పాను నేనైతే నాకు నో ఐడియా అండి. నేను ఆ వీడియో చూసి ఓకే సరిపోద్దు సూర్య, నేను నాన్నగారికి పంపిస్తా ప్రొఫైల్ అన్నారు. లైక్ ఇప్పుడు దాకా స్ట్రైట్ అవే తమిళ్ హిందీ మూవీస్లో ఏమన్నా
చేశారా? చేయలేదండి, యాడ్స్ చేస్తున్నా మలయాళం, తమిళ్, తెలుగు, హిందీ, డిఫరెంట్ లాంగ్వేజ్ యాడ్స్ చేసా. సినిమాల వరకు చేయలేదు. తమిళ్ వచ్చినాయి కానీ ఇంకా అంత అథెంటిక్ రాలా. మీరు మా టీవీలో చేసినప్పటికీ కూడా సీరియల్ సైడ్ ఎవరు మిమ్మల్ని సీరియల్స్ ఆపర్చునిటీస్ వచ్చాయి, చాలామంది అడిగేవారు. బట్ ఐ డోంట్, నేను సినిమాలు తప్ప ఇంకా ఏది ఊహించుకోలేదు లైఫ్లో. ఓకే, లార్జర్ దెన్ లైఫ్ ఇమేజే ఉండాలి అని దీని మీద పని చేసుకుంటూ వెళ్తున్నా. ఓకే, సో ఇప్పటికీ నాకు తెలిసి మంచి ఇన్కమ్లోనే ఉన్నారని అనుకుంటున్నాను. ఏంటి మాట్లాడితే ఇన్కమ్ గురించి అడుగుతుందని అనుకో. మీకు పార్టీ ఇవ్వాలి అంతే కదా. ఇస్తానంటే మేమెందుకు వద్దంటాం. చూద్దాం ఈ మాట ఎంత ఈ పాటను ఎంత నిలబెట్టుకుంటారో, సూర్య శ్రీనివాస్ గారు ఎంత గుర్తు పెట్టుకుంటారో. రికార్డ్ చేస్తారు వాళ్ళగా వీడియోస్ లో ప్రూఫ్ ఉంటుంది. నెక్స్ట్ సినిమాకి ఐ థింక్ చైనా పీస్ కి మీకు మంచి పేరు వస్తుంది అని చెప్పి అనుకుంటున్నాను. అండ్ ఎందుకేం చేయరు, బంగారు లాగా ఏం చేస్తుంటేనే ఐ షుడ్ ఎర్న్ కొట్టాలని డెఫినెట్ గా అవుతుంది. అంటే ఇంకా ఇలా కాకుండా యూ షుడ్ గెట్ సోలోగా మీకు వచ్చి అలా హిట్ కొడితే బాగుంటుంది అన్నది నాకు పర్సనల్గా అనిపించింది అనమాట. ఎందుకంటే గుంపులో రికగ్నైజేషన్ ఎప్పుడు గుంపులోనే ఉంటుంది, సోలోగా వచ్చిన రికగ్నైజేషన్ చాలా కిక్ ఇస్తుంది అనమాట. అదే నా బాధ్యత పెంచుకుంటే పోతాను నెమ్మది నెమ్మదిగా. డెఫినెట్గా అవి వస్తే డెఫినెట్లీ. ఇప్పుడు అయితే కాకినాడ దన్నా కదా, అది సోలోదే. అవునా? కాకినాడ నుంచి మనందరికి గొట్టం కాజాలు తెస్తానన్న సూర్య శ్రీనివాస్ గారు. ఓకే, పార్టీ అయిపోయింది. లేదు ఏంటి గొట్టం కాజాలతో సరిపెట్టేస్తారా మీరు? అబ్బే లేదు, చూద్దాం అప్పటికి. ఎనీవేస్ అండ్ ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్ అని. అండ్ మంచిగా కాసులు వర్షాలు కురవాలి, ప్రొడ్యూసర్లకే కాదు మా ఆర్టిస్టుల జేబులు కూడా నిండాలి. అవి ఇంకా బాగా డబుల్ త్రిబుల్ అవ్వాలని అనుకుంటున్నా. ఇప్పుడు ఏ పే చెక్లో ఉన్నారో తెలియదు కానీ ఆ పే చెక్ ఒక 3-4 టైప్స్ పెరగాలని కోరుకుంటున్నా. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఐఎమ్ హోపింగ్ మీరు చేయబోయే క్యారెక్టర్స్ తోటి మీకు ఒక మంచి గుర్తింపు వస్తుందని అనుకుంటున్నా. మమ్మల్ని ఇలాగే కీప్ ఆన్ ఎంటర్టైన్ చేస్తారు అనుకున్నా. అయితే ఒక పాట పాడితే బాగుండని అనుకుంటున్నాను. మరి వీడియోస్ ఎలా సబ్స్క్రిప్షన్ డౌన్ అయిపోలే? లేదు, వాళ్ళు అందరు టాలెంట్లను ఎంకరేజ్. ఒక డైలాగ్ అన్నా చెప్పొచ్చు కదండి. మీలో ఇంట్రోవర్ట్ బయటకు వస్తున్నారు ఇప్పుడే. సరే, ఎనీవేస్ నేను చాలా మంచిదాన్ని కాబట్టి ఎక్కువ ఇబ్బంది పెట్టను, సో అందుకనే నేను డైలాగ్ గురించి కూడా ఏమి ఇబ్బంది పెట్టను. బట్ ఐ హోప్ నెక్స్ట్ టైం మనం కలిసినప్పుడు మాత్రం ఒక పాట పాడాలి, గుర్తుపెట్టుకోండి. పాట పాడాలని చెప్పి ఇంటర్వ్యూ ఏమన్నా అంటే మాత్రం మర్యాదగా అస్సలు ఉండదు అనమాట. బట్ ఐ విష్ ఎ గ్రేట్ సక్సెస్ అండి. ఆల్ ది వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ అండ్ థ్యాంక్స్ Volga Videos ఫర్ హ్యావింగ్ మీ. Thank you. It's really nice conversation with you. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తుండండి Volga Videos. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్. హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు Volga Video for 18 million subscribers.